సెషన్లో మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఒకసారి చూద్దాం. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ నో అబౌట్ రిప్రొడక్షన్. వాట్ ఈజ్ కాల్డ్ రిప్రొడక్షన్? వాట్ ఈజ్ కాల్డ్ రిప్రొడక్షన్? వాట్ ఈజ్ కాల్డ్ రిప్రొడక్షన్? ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి? మనం రిప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? సింపుల్. ప్రత్యుత్పత్తి అంటే జీవులు తమలాంటి ఈ జీవులు ఏ జీవైనా కానివ్వండి, సాధారణంగా సజీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేసేందుకు జరుపుకునే ప్రక్రియనే మనం ప్రత్యుత్పత్తి అంటాం. లేదా ఒక జీవి తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం జరుపుకునేటువంటి ప్రక్రియ అనొచ్చు. లేదు జీవులు తమ సంతతిని పెంచుకుంటూ తమ జాతిని, తమ జనాభాని వృద్ధి చేసుకునేట కోసం జరుపుకునేటువంటి ప్రక్రియని రిప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి అంటాం. ద రిప్రొడక్షన్ మీన్స్ ఎనీ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ అరైజెస్ their offsprings. సో ఈ ఆఫ్స్ప్రింగ్స్ని జనరేట్ చేసుకునేందుకు జరుపుకునేటువంటి ప్రక్రియని రిప్రొడక్షన్ అంటామండి. సో ఎనీ లివింగ్ ఆర్గానిజం కెన్ రైజెస్ their offsprings బై ద ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్. మరి ఈ రిప్రొడక్షన్ ఫలితంగా జరిగేటువంటి లాభం ఏంటి? ఫస్ట్, జీవులు తమ జాతిని కాపాడుకుంటాయి, తమ జాతిని వృద్ధి చేసుకుంటాయి. డెవలపింగ్ దేర్ పాపులేషన్. ఎనీ స్పీషీస్ కెన్ డెవలప్స్ దేర్ పాపులేషన్. 2, ఈ ప్రత్యుత్పత్తి అనేటువంటి ప్రక్రియ ద్వారా జీవ వైవిధ్యాలు ఏర్పడతాయి. వేరియేషన్స్ అనేవి ఏర్పడతాయండి. వేటి మధ్య? ద వేరియేషన్స్ ఆర్ అక్కర్స్ ఇన్ ద స్పీషీస్. సో జీవ వైవిధ్యాలు, వేరియేషన్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడేమో డెవలప్మెంట్ ఆఫ్ పాపులేషన్ జరుగుతుంది, ఇక్కడ వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ జీవులలో ఉత్పరివర్తనాలు, మ్యూటేషన్స్ అండి. జీవులలో ఉత్పరివర్తనాలు, ఈ మ్యూటేషన్స్ అనేవి, వేరియేషన్స్ అంటే వైవిధ్యాల చిన్న తేడాలు, ఫిజికల్గా కనపడేటువంటి చిన్న తేడాలని మనం వైవిధ్యాలు అంటాం. అఫ్కోర్స్ చిన్న తేడాలని మనం చెప్పుకోవచ్చు వైవిధ్యాలని. కానీ ట్రెమెండస్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఒక జాతి నుంచి వేరొక జాతిని వేరు చేస్తూ, లేదా తమ తల్లిదండ్రుల నుండి పిల్లలను వేరు చేస్తూ, పిల్లలు తమ తల్లిదండ్రులకి భిన్నంగా పుట్టడం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి జరిగేటువంటి ఆకస్మిక మార్పులను వీటిని మనం మ్యూటేషన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మ్యూటేషన్స్ లేదా ఉత్పరివర్తనాలని మొదటగా ఈ పదాన్ని ఉపయోగించింది ఎవరు అంటే హ్యూగో డీవ్రిస్ అండి. హ్యూగో డీవ్రిస్ ఈయన గురించి మనం జీవరాజ్యం గురించి చెప్పేటప్పుడు, అక్కడ శాస్త్రవేత్తల గురించి చెప్పేటప్పుడు మరలా ఇతని గురించి మరలా డిస్కస్ చేద్దాం. సో మ్యూటేషన్స్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఉత్పరివర్తనాలు. సో ప్రత్యుత్పత్తి అంటే సింపుల్గా జీవులు తమలాంటి జీవులను అభివృద్ధి చేసుకునే కొరకు, తమ జాతి సంతానాన్ని పెంచుకునే కొరకు జరుపుకునేటువంటి ప్రక్రియని ప్రత్యుత్పత్తి అంటాం. ఈ ప్రత్యుత్పత్తిలో ప్రధానమైనటువంటి లక్షణం తమ సంతానాన్ని, తమ జాతిని కాపాడుకోవటం లేదా తమ జాతిని వృద్ధి పెంచుకోవటం.
రెండవది జీవుల మధ్య వైవిధ్యాలను ఏర్పరచుకోవటం. నెక్స్ట్ మూడవది జీవులలో ఉత్పరివర్తనాలు, మ్యూటేషన్స్ అనేటువంటివి ఏర్పడటం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సాధారణంగా రిప్రొడక్షన్ అనేటువంటిదండి, ప్రత్యుత్పత్తి మనకి రిప్రొడక్షన్ అనేటువంటిది 2 టైప్స్లో కనిపిస్తూ ఉంటుందండి. రిప్రొడక్షన్ ఈజ్ 2 టైప్స్. రిప్రొడక్షన్ మనకి 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది, 2 టైప్స్. మొదటిది లైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక సెక్సువల్ రిప్రొడక్షన్. రెండవది అలైంగిక అండి, అసెక్సువల్, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఏంటి రెండిటికి డిఫరెన్సియేషన్? ఈ రెండిటికి డిఫరెన్సియేషన్ చూస్తే లైంగిక ప్రత్యుత్పత్తిలో ఖచ్చితంగా శుక్రకణాలు స్పామ్ సెల్స్ శుక్రకణాలు మరియు అండము, ఈ రెండిటి యొక్క కలయిక ఉంటుందండి, ఓవం. సో ఇక్కడ శుక్రకణాలు అండము రెండూ కలిసిపోవాలి. సో శుక్రకణాలు అండముల యొక్క కలయిక, ఈ శుక్రకణము అండము కలయిక వలన మనకి ఈ కలవటాన్ని, కలిసేటువంటి ప్రాసెస్ని ఫలదీకరణము, ఫెర్టిలైజేషన్ అని పిలుస్తామండి. ఫెర్టిలైజేషన్. ఈ శుక్రకణాలు అండము కలవటాన్ని ఫలదీకరణం అంటాం. ఈ శుక్రకణాలు అండము కలిసిన తర్వాత ఏర్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి కణాన్ని మనం సంయుక్త బీజం జైగోట్ అని పిలుస్తామండి. సంయుక్త బీజం జైగోట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ దిస్ సెక్సువల్ ప్రాసెస్ మస్ట్ బి స్పామ్ సెల్స్, ఓవం షుడ్ బి present. So the combination of sperm cells and ovum, or the fusion of sperm cells and ovum is called, that process is called fertilization. As the result of fertilization, zygote should be forms. సో లైంగిక ప్రత్యుత్పత్తిలో శుక్రకణాలు అండము కలుస్తాయి, దాని ఫలితంగా సంయుక్త బీజము ఏర్పడుతుంది. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా? ఇదిగోండి, జన్యు మార్పిడి జరుగుతుంది, జీన్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది, జెనెటిక్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. దీని వలన మనం ఇందాక చెప్పుకున్నాం చూశారు, వైవిధ్యాలు, ఉత్పరివర్తనాలు అనేవి ఏర్పడతాయి. ద మ్యూటేషన్స్ అండ్ వేరియేషన్స్ షుడ్ బి అక్కర్స్ ఇన్ సెక్సువల్ రిప్రొడక్షన్. దీని వలన, ఈ లైంగిక ప్రత్యుత్పత్తి వలన జీవులలో అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. పుట్టేటువంటి జీవులలో అద్భుత మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. వేరియేషన్స్ అంటే జనక తరానికి, అట్ ద సేమ్ టైం ఈ పిల్ల తరానికి జనక తరానికి, అలానే క్రొత్తగా వచ్చినటువంటి క్రొత్త తరానికి మధ్య విభిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ లైంగిక ప్రత్యుత్పత్తులు. దీనికి ఎంటైర్ ఆపోజిట్ అలైంగిక ప్రత్యుత్పత్తి అండి. దీంట్లో ఇక్కడ ఎలాంటి లైంగిక కణాలు అంటే శుక్ర కణాలు కానివ్వండి, అండము కానివ్వండి, ఇలాంటివి ఇక్కడ ఏమీ ఉండవు. శుక్ర కణాలు కానీ అండ కణాలు కానీ ఇక్కడ అవసరం ఉండదు. సో ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి ఎప్పుడైతే శుక్ర కణాలు అండము, స్పామ్ సెల్స్ అండ్ ఓవమ్స్
అనేటువంటివి ఇక్కడ షుడ్ నాట్ బి ప్రజెంట్ ఇన్ అసెక్సువల్ రిప్రొడక్షన్. మీన్స్ వీటిని గామెట్స్ అంటామండి. గామెట్స్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ asexual reproduction. What about in these? In these, gametes must be present. Gametes must be present. Gametes means ఇవే శుక్రకణాలు, అండం అన్నమాట. మరి ఇక్కడ జన్యు మార్పిడి, వైవిధ్యాలు, ఉత్పరివర్తనాలు ఇవన్నీ ఏర్పడతాయి. మరి ఇక్కడండి ఇన్ దిస్ అసెక్సువల్ రిప్రొడక్షన్ పేరెంటల్ జనరేషన్ ఎలా ఉంటుందో వచ్చేటువంటి న్యూ జనరేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. పేరెంట్స్ ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా జెరాక్స్ కాపీస్ లాగా ఇక్కడ వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలు జన్మించడం జరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ వైవిధ్యాలు అంటే వేరియేషన్స్. అలానే ఇక్కడ ఉత్పరివర్తనాలు, మ్యూటేషన్స్ జరుగుతాయా? జరగవు. ఎందుకు అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో జన్యు మార్పిడి జరగదు. సో జీన్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఇక్కడ జరగదు. దట్స్ వై in the asexual reproduction, the variations and mutations should not occur in this process because of not genetic transaction is not occurred in asexual reproduction. దీంట్లో చూస్తున్నట్లయితే మనకి ఇదిగోండి శాఖీయోత్పత్తి దీన్నే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఇది మొక్కల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్లాంట్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్లాంట్స్లో ఏంటడా శాఖీయోత్పత్తి అంటే మొక్కల యొక్క భాగాల నుండి క్రొత్త మొక్కలు జన్మించడం. చూసారా మీరు? రణపాల బ్రయోఫిల్లం. ఈ రణపాల లేదా బ్రయోఫిల్లం అనేటువంటి మొక్కను కనుక తీసుకుంటే ఆ మొక్కల యొక్క ఆకులు లీవ్స్ యొక్క ఎడ్జెస్ నుంచి క్రొత్త మొక్కలు జన్మించడం చూస్తుంటాం. అలానే మనం గులాబీ, మల్లె ఇట్లాంటి వాటి మొక్కల్ని వాటి యొక్క కాండం తుంచుకొని వేరే చోటకి తీసుకెళ్ళి అక్కడ నాటితే ఆ కాండం నుంచి కూడా కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. కరివేపాకు మొక్క ఒకటి కానీ పెరిగింది అంటే దాని చుట్టూ కరివేపాకు కానివ్వండి, అలానే మామిడి మొక్క కానీ జామ మొక్క కానివ్వండి, ఇలాంటి మొక్కలు కనుక కొన్ని పెరిగితే, ఒక మొక్క పెరిగితే దాని చుట్టూ ఒక 4-5 మొక్కలు కనపడతా ఉంటుంటాయి. కారణం వాటి యొక్క రూట్స్ నుంచి క్రొత్త మొక్కలు జన్మించడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఆ అంశాలు వచ్చినప్పుడు దాని గురించి మరొకసారి వివరిస్తాను. వెజిటేటివ్ ప్రాపగేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ద్విధా విచ్ఛిత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో రకాలు. ద్విధా విచ్ఛిత్తి ఇది బైనరీ ఫిజన్ అంటామండి. బైనరీ ఫిజన్ ఇక్కడ ఒక తల్లి కణం అనేది 2 కణాలుగా స్ప్లిట్ అవుతుందండి. ఒక తల్లి కణం 2 పిల్ల కణాలుగా స్ప్లిట్ అవుతుంది. సో ఇది ద్విధా విచ్ఛిత్తి అండి, బైనరీ ఫిజన్ అంట. మూడవది బహుధా విచ్ఛిత్తి అనేక ముక్కలు అవటం అన్నమాట. మల్టిపుల్ ఫిజన్ దీంట్లో ఒక జీవి అనేక పిల్ల కణాలని ఏర్పరుస్తుంది. దీన్ని మనం ముక్కలవ్వటం, ఫ్రాగ్మెంటేషన్ అని కూడా పిలవచ్చు.
ముక్కలవటం, దీన్నే ఫ్రాగ్మెంటేషన్ అని కూడా అనొచ్చు. ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ 4వది స్పోర్స్. స్పోర్స్ సిద్ధ బీజాశయాలను ఏర్పరచడం. సిద్ధ బీజాలను ఏర్పరిచి క్రొత్త మొక్కలను ఏర్పరచుకోవటం సిద్ధ బీజాల ద్వారా. ఇవి చూస్తున్నట్లయితే మనకి ఫంగస్ కానివ్వండి, బూజులు ఇలాంటి వాటిని గమనించినప్పుడు వాటి నుంచి కొన్ని సిద్ధ బీజాలు, స్పోర్స్, కొనిడియోస్పోర్స్, బెసిడియోస్పోర్స్, ఇలా రకరకాలైనటువంటివి కొన్ని జనరేట్ అయ్యి అవి వెళ్ళిపోయి పడిపోయి అవి కొత్త జీవులుగా జన్మించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మరొక ఇంపార్టెంట్ థింగ్ అలైంగిక ప్రత్యుత్పత్తిలో బడ్డింగ్ అండి. కోరకీ భవనం. ఈ కోరకీ భవనాన్నే మొగ్గ తొడగటం లేదా బడ్డింగ్, అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. కోరకీ భవనము లేదా బడ్డింగ్. సో ఇది హైడ్రా మరియు ఈస్ట్ శిలీంధ్రాల్లో ఈ యొక్క కోరకీ భవనం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం వీటి గురించి మరలా మనకి నెక్స్ట్ వేరే సెషన్లో వీటి గురించి చూద్దాం. జస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలు? ప్రత్యుత్పత్తి ప్రధానంగా మనకి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, సెక్సువల్, అసెక్సువల్. సెక్సువల్ రిప్రొడక్షన్లో మనకి ఏమేమి ఉంటాయండి? సెక్సువల్ రిప్రొడక్షన్లో ఖచ్చితంగా శుక్రకణాలు, అండము ఉండాలి. ఈ శుక్రకణాలు, అండము కలిసిపోవటాన్ని ఫెర్టిలైజేషన్ అంటాం. ఫెర్టిలైజేషన్ ఫలితంగా ఏర్పడేదాన్ని సంయుక్త బీజం అంటాం. దీనికి ఇంకా ఎలాంటి ఛాన్స్ లేవు, దీంట్లో రకాలు ఏం లే. ఓకే, లైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇక్కడ శుక్రకణాలు, అండము మార్పిడి అనేది, అండము కలవటం అనేది ఏమి ఉండదు. ఇక్కడ వైవిధ్యాలు, ఉత్పరివర్తనాలు లాంటివి ఏర్పడవు. ఎందుకంటే జీన్స్ ట్రాన్స్లేషన్ అనేది జరగదు ఇక్కడ. సో జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు కాబట్టి దీంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఎలా ఉంటాయంటే ఇవి పేరెంట్ యొక్క లక్షణాలని, ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఏవి? కొత్తగా జనరేట్ అయినటువంటి జీవులు. వీటిలో రకాలు చూస్తున్నట్లయితే, టైప్స్ చూసినట్లయితే దీంట్లో మొదటిది శాఖీయోత్పత్తి, వెజిటేటివ్ ప్రాపగేషన్. రెండవది బైనరీ ఫిజన్, ద్విధా విచ్ఛిత్తి. మూడవది బహుధా విచ్ఛిత్తి లేదా ముక్కలవ్వడం, మల్టిపుల్ ఫిజన్ ఆర్ ఫ్రాగ్మెంటేషన్. 4 స్పోర్స్ని, సిద్ధ బీజాలను ఏర్పరచుకొని వాటి ద్వారా ప్రాపగేషన్, అసెక్సువల్ రిప్రొడక్షన్ జరుపుకోవటం. అండ్ ఫైనల్లీ కోరకీ భవనము, బడ్డింగ్ అంటాం. దీన్నే మొగ్గ తొడగటం లేదా బడ్డింగ్ అంటాం.